బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఇంకా మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఇక ఈ పరిణామంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కూడా హెడ్లైట్ లేనప్పుడు ప్రవీణ్ ఎందుకు ప్రయాణిస్తారు, దీనికి ముందు ఏదైనా తగాదా జరిగిందనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా. అయితే బైక్ పైన అంత దూరం ఎందుకు వెళ్లారనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. కొవ్వూరు దగ్గర టోల్ ప్లాజా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ప్రవీణ్ పగడాల విజువల్స్ అప్పటికే ఒక హెడ్లైట్ కూడా పగిలిపోయినట్లు కూడా కనిపిస్తుంది. ఇక దానికి ముందు ఏం జరిగిందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్ రూపంలో కూడా చూస్తున్నాం. అయితే ఫస్ట్ విజువల్లో కూడా చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల కొవ్వూరు దగ్గర నుంచి టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు కూడా హెడ్లైట్ మొత్తం కూడా పగిలిపోయినట్టు విజువల్స్ కూడా కనిపిస్తున్నాయి. అయితే హెడ్లైట్ లేనప్పుడు నైట్ టైం పాస్టర్ అసలు ఎందుకు ప్రయాణిస్తారు, అంటే దీనికి ముందు ఏదైనా తగాదా చోటు చేసుకుందా అనే అనుమానాలు కూడా లేవనెత్తుతున్నాయి క్రైస్తవ సంఘాలన్నిటి మధ్య కూడా. ఇక సెకండ్ విజువల్ ఏదైతే ఉందో అది ఈ గామన్ బ్రిడ్జ్ దగ్గర ప్రమాద ఘటన చోటు చేసుకున్న విజువల్ ప్రస్తుతం మనం సెకండ్ బాక్స్ లో కూడా చూస్తున్నాం. 11:42 11:42 రాత్రి ఒక కారు దూసుకొచ్చి బండి మొత్తం కూడా పక్కకి వెళ్ళిపోయినట్లు కూడా కనిపిస్తుంది. ఒకేసారి ఇసుక అంతా కూడా పైకి రావడం కూడా చూపిస్తుంది మనకి విజువల్ రూపంలో. అయితే అంతలా అయినప్పుడు కనీసం బట్టలు కూడా చెరగకుండా బండికి కూడా ఏం కాకుండా ఒక్క హెడ్లైట్ మాత్రమే పోయింది. దీనికి గల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా. అయితే బండికి ఏం కాలేదు, బట్టలు కూడా ఎక్కడా చెరగలేదు, కానీ పెదం కట్ అయిపోయింది. ఒంటికి కూడా ఎటువంటి గీసినట్టు కూడా ఎక్కడ కూడా మరకలు లేవు, కానీ తలకు మాత్రం గాయం అయినట్టు, తల మీద ఎవరో కొట్టినట్టు, పెదం మొత్తం కూడా కట్ చేసినట్లు కూడా ఉంది. దీనికి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాలి, విచారణ చేయాలంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం మనం రెండు విజువల్స్ ని కూడా చూసుకున్నట్లయితే బండికి హెడ్లైట్ లేదు కొవ్వూరు టోల్ ప్లాజా దాటుతున్నప్పుడు. ఇక సెకండ్ విజువల్లో ఏదైతే ఘటన జరిగిందో 11:42 ఒక కారు వెళ్తుంది కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం. అయితే బండి పడగానే ఇసుకంతా కూడా పైకి రావడం కూడా మనం ప్రస్తుతం విజువల్ రూపంలో చూస్తున్నాం. అంతా జరిగినప్పుడు అట్లీస్ట్ బట్టలైనా చెరగాలి కదా, బండి అయినా సరే గీసుకోవాలి కదా, బండికి గీసిన మార్క్స్ అయినా కనిపించాలి కదా, అవి ఏమీ కనిపించట్లేదు. దీని ద్వారానే మాకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ కూడా క్రైస్తవ సంఘాలన్నీ కూడా చెప్పుకొస్తున్నాయి. ఇప్పటికే రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం కూడా నిర్వహిస్తున్నారు వైద్యాధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎం కూడా స్పందించారు, డీజీపీతో కూడా మాట్లాడారు. అటు అయినా ఇక హోమ్ మినిస్టర్ అనిత కూడా మాట్లాడారు. మరి కాసేపట్లోనే పోస్ట్ మార్టం రిపోర్ట్స్ కూడా రాబోతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి దానికి ముందు ఏం జరిగింది, హెడ్లైట్ పగిలిపోవడానికి గల కారణాలు ఏంటి, రాత్రి బయలుదేరినప్పుడు హెడ్లైట్ లేకుండా అసలు పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు కూడా బయటకు వెళ్ళరు, కానీ హెడ్లైట్ ఎవరైనా కావాలనే పగలగొట్టారా, ముందు ఏదైనా తగాదా జరిగిందనే కోణంలో కూడా ప్రస్తుతం ప్రశ్నలు లేవనెత్తున్నారు క్రైస్తవ సంఘాలన్నీ కూడా. అయితే నిన్న రాత్రి ఒక చర్చ్ దగ్గర సమావేశం తర్వాత ఆయన తిరిగి వస్తుండగా కూడా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రవీణ్ కొవ్వూరు నుంచి రాజమండ్రి ఏదైతే ఘటన జరిగిందో, ఈ ప్రమాద ఘటన జరిగిందో అక్కడి వరకు కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ బుల్లెట్ అయితే వెళ్ళి పాస్టర్తో పాటు వెళ్ళి విశ్లేషించే ప్రయత్నం చేశారు. అది ఒకసారి ఇప్పుడు చూద్దాం. నేను లీడ్ చెప్పేటప్పుడు నువ్వు హైదరాబాద్కి చెందినటువంటి పాస్టర్ ప్రగడాల హైదరాబాద్కి చెందినటువంటి పాస్టర్ పడాల ప్రవీణ్ హత్య గావించబడ్డా, యాక్సిడెంట్ జరిగిందా? ఎందుకంటే గత 24 గంటలుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు కానీ క్రిస్టియానిటీ మిషనరీస్ కానీ చాలా ఆవేశంగా ఉన్నారు. అసలు ఆయనకి సంబంధించి ఆయన మృతిలో ఉన్నటువంటి అన్ని కోణాలను కూడా విచారణ చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నారు. అయితే ఈ పాస్టర్ ప్రవీణ్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఎన్ఫీల్డ్ బైక్ మీద టోల్ గేట్ దాడుతున్నటువంటి విజువల్ వచ్చింది. ఇక్కడ నుండి ఏదైతే చనిపోయిన ప్రదేశం ఉందో, మృతి చెందిన ప్రదేశం ఉందో, అది అసలు ఎంత సమయం పడుతుంది, మ్యాక్సిమం స్పీడ్లో వెళ్తే ఎంత సమయం పడుతుంది, ఆయన మృతికి గల కారణాలు ఏంటి అనే దానిపై మనతో బిగ్ టీవీతో మాట్లాడడానికి సంఘ సంస్కర్త సామాజిక సేవకులు బొంత శ్యామను కూడా మనతో ఉన్నారు. ఆయన కూడా అసలు ఏం జరిగింది అనే దాని మీద మాట్లాడుతూ ప్రయాణంలోనే ఏ విధంగా ఇదంతా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొవ్వూరు టోల్ గేట్ ఉందా, ఆ కొవ్వూరు టోల్ గేట్ కొద్ది దూరంలోనో 2 వీలర్ లేన్ కూడా ఉంది. సో ఇదంతా కూడా మీకు అసలు ఈ ప్రయాణంలో అసలు ప్రవీణ్ ఎట్లా ఉండేవారు, అసలు ప్రవీణ్కి సంబంధించి ఏం జరిగింది, అసలు ఆయన మృతి ఎన్ని అనుమానాలకు ఎందుకు ఇన్ని ప్రశ్నలు ఎందుకు లేవనెత్తుతుంది అనే దాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక్కడ కొవ్వూరు టోల్ గేట్ దగ్గరకు వచ్చేసరికి సుమారుగా 10:30 అయి ఉంటుందని అయితే పోలీసులు భావిస్తున్నారు. కొంతమూరే కదా సార్, ఆయన కొంతమూరు దగ్గరకు వచ్చేసరికి ఏదైతే నయ్యేరా పెట్రోల్ బంక్ ఉందో, ఆ నయ్యేరా పెట్రోల్ బంకు ఆపోజిట్లో ఆయన చనిపోయి ఉంటాన్ని పోలీసులు గమనించారు. ఆ తర్వాత ఆ పరిణామాలు క్రైస్తవ సంఘాలన్నీ కూడా
ఏ విధంగా ధర్నాలు చేశాయి, ఎవరు చంపేసి ఉంటారన్న అనుమానాలు అసలు ఏంటి మీరు చూస్తే కనుక ఎగ్జాక్ట్గా ఇక్కడే ఆయన విజువల్ చూస్తే ఆయన హెడ్ లైట్ కూడా వెలగటం లేదు. ఏదైతే ఈ స్టాపర్లు ఉన్నాయో ఈ స్టాపర్ నుండి ఆయన ఇట్లా పక్క నుండి తీసుకుని చాలా స్లోగా ఈ స్టాపర్ల నుండి ఆయన రావడం జరిగింది. ఇటువైపు స్టాపర్లు ఉన్నాయి, స్టాపర్లను దాటుకుంటూ కూడా ఆయన ఈ విధంగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత స్లోగా ఇక్కడ మూవ్ అయ్యాడు. అప్పుడు కనీసం ఆయనకి హెడ్ లైట్ కూడా వెలగటం లేదు, చాలా స్లోగా రెండు కాళ్ళు పెట్టుకుని ఉండటం కూడా గమనించారు. సరే అన్న ఏంటన్న అసలు ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు ఈ గ్యాప్లోనే, ఈ 10 నిమిషాల గ్యాప్లో ఏం జరుగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఆయన మృతి మీద ఎందుకు ఇన్ని అనుమానాలు? ఆయన క్రైస్తవుల పక్షాన తన వాయిస్ని ఇస్తున్నాడు, పేద ప్రజల పక్షాన కూడా ఆయన వాయిస్ వినిపిస్తున్నాడు. ఈవేళ మతోన్మాద శక్తులు దేశంలో విచ్చలవిడిగా రెచ్చిపోయి వాట్సాప్ల ద్వారా సోషల్ మీడియా వచ్చిన తర్వాత మరి మతోన్మాద శక్తులు రెచ్చిపోతున్నాయి. గతంలో చూసాము, మణిపూర్లో జరిగిన సంఘటన క్రైస్తవుల మీద దాడులు జరిగాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైస్తవుల మీద దాడులు జరిగి కేవలము వాళ్ళ మతాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న ఉద్దేశంతో క్రైస్తవుల మీద, ముస్లింల మీద, మైనార్టీల మీద దాడులు చేసి ఒక పందాన్ని ఎంచుకున్నారో ఇది ముమ్మాటికి పిరుగు పందల చర్యగానే మేము అభివర్ణిస్తున్నాం. అంటే ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత బండి స్కిడ్ అయిపోయే అవకాశం ఉంది, స్కిడ్ అయిపోయి పడిపోవటం కానీ, గుర్తు తెలియని వాహనం వెనక నుండి గుద్ది పడిపోవటం కానీ అట్లా ఎందుకు అనుకోవట్లేదు? అలా జరుగుండొచ్చని ఖచ్చితంగా కాదు. అది ఎందుకు అనుకుంటున్నామంటే మేము వెనకాల గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టుండే కనుక బండి డ్యామేజ్ అవ్వాలి. నిజంగా అతను ఇదే యాక్సిడెంట్లో కనుక పడిపోయి చనిపోయింది, ముఖం మీద ఘాట్లు కానీ పరిశీలించండి ఒకసారి. ఆ బాడీని ఒకసారి మీరు పరిశీలిస్తే ముఖం మీద ఘాట్లు కత్తితో చీలినట్టుగాను చాలా భయంకరమైన పరిస్థితి. యాక్సిడెంట్ హెల్మెట్ ఉన్నప్పుడు ఈవేళ ప్రభుత్వాలు కానీ రవాణా శాఖ కానీ మీరు హెల్మెట్ పెట్టుకోకపోతే పెనాల్టీలు వేస్తామని చెప్తే భయభ్రాంతులు చేస్తున్నప్పుడు హెల్మెట్ ఉండి కూడా యాక్సిడెంట్ చచ్చిపోయారంటే ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి ఉంటుందని చెప్పేసి ప్రశ్నించుకుని ఆత్మపరిశీలన చేసుకుని ఎవరైతే ఇది యాక్సిడెంట్ అని చెప్తున్నారు కనీస ఇంగిత జ్ఞానం ఉన్న వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే కనీసం ఆలోచిస్తే అది యాక్సిడెంట్ కాదు, ఖచ్చితంగా మర్డర్ అని చెప్తాడు తప్ప యాక్సిడెంట్ అని భావించే పరిస్థితి ఉండదు. విజువల్స్ వచ్చాయి, విజువల్స్ కూడా చూసారు మీరు. బాడీ మీద కూడా బలంగా తొక్కిన ఆ ముద్ర ఉందని చెప్పేసి రాత్రే ఇందులో వాట్సాప్లో ఇట్లు కూడా రావడం జరిగింది. అందుచేత దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ, జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రైస్తవ సంఘాలు కానీ సమన్వయం పాటిస్తూ శాంతి భద్రతలు క్షీణించకుండా ఖచ్చితంగా ఉన్నారు కనుక ఇంకా శాంతిగా ఉంది ఇక్కడ రాష్ట్రం. అంటే ఎందుకని దీనికి సంబంధించి అంటే సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వస్తున్నాయి, లేకపోతే కొంత మతానికి సంబంధించి కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. సో ఇవి రాకుండా జరిగిన దాని మీద విచారణ చేయాలని పోలీసు అధికారులు ఏమైనా అడిగారా మీరు? ఆల్రెడీ మా క్రైస్తవ సంఘాలు నిన్న ధర్నా చేసి పూర్తి స్థాయి నిష్పక్షపాత విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అయినప్పటికీ పోలీసులు కొంత దాసులు ఉన్నట్టుగా, పోలీసుల సహకారం ఉన్నట్టుగా మా క్రైస్తవ సంఘాలు కూడా ఆరోపించడం జరిగింది. ఎందుకన్నా పోలీసుల సహకారం ఉంటుంది ఇందులో? ఆయన బయలుదేరాడు, విజయవాడ నుండి రాజమండ్రి వెళ్తున్నాడు అనుకుందాం, బండి మీద వెళ్తున్నాడు. సో ఎందుకని ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి అసలు మీకు? ఎందుకంటే అతను థ్రెట్ ఉంది కనుకన్నా మేము మామూలు యాక్సిడెంట్ మామూలు వ్యక్తి అయితే మేము పట్టించుకోం. ఇలా మామూలుగా వ్యక్తి చనిపోయామనుకున్నాం, అక్కడ చూసిన పొజిషన్ కానీ, ఆ తుప్పలు కానీ, అక్కడ ఉన్న వాతావరణం కానీ అదంతా ఖచ్చితంగా యాక్సిడెంట్ అయ్యే పరిస్థితి లేదు. హత్య చేసి కూడా అక్కడ పడేసారని చెప్పేసి మా సంఘాలు కూడా కొంతమంది ఆరోపించడం కూడా జరిగింది. అంటే మీకు టైం చూసుకుని ఉంటారు, ఇక్కడ సుమారుగా 10:30 అప్పుడు బయలుదేరాడని చెప్తున్నారు. సీసీ విజువల్ వచ్చింది ఇక్కడ. అక్కడ ఆ గ్రామానికి సంబంధించి అక్కడికి వెళ్ళేసరికి నయ్యార బొంక ఆపోజిట్ వెళ్ళేసరికి ఆయన సుమారుగా 11-12 నిమిషాల్లో చేరుకున్నాడు అనేది చెప్తున్నారు. కానీ ఒక మినిమం స్పీడ్లో సేఫ్ డిస్టెన్స్లో వెళ్తే ఇంకా ఎక్కువ టైం పట్టే అవకాశం, సుమారుగా 20 నిమిషాలు పట్టే అవకాశం ఉంది. సో అతివేగం ఒక ప్రమాదానికి కారణమై ఉండే అవకాశం, అట్లా ఆలోచించే అవకాశం లేదంటారా? అసలు ఆలోచించే అవకాశం లేదు. అతివేగం మీద వెళ్ళి ఉంటారు అన్నది వీళ్ళు ఏదో చెప్పే విషయాలు. సీసీ ఫుటేజ్ మొత్తం మంది సీసీ ఫుటేజ్ మర్డర్ జరిగిన చోట కూడా ఉన్నాయి కదా, అవి కూడా రిలీజ్ చేయమనండి. పోలీసు వాళ్ళు అవి ఎందుకు రిలీజ్ చేయట్లా? అవి కూడా రిలీజ్ చేయాలి. అసలు ఏ విధంగా జరిగిందో అన్ని కోణాల్లోనూ చేయాలి. ఏమీ లేకుండా ఇది యాక్సిడెంట్ అని చెప్పి కప్పిపుచ్చుకోవడం అన్నది
మా గుండెలు, మా ఆవేదన, మా బాధ అర్థం చేసుకోవాలని చెప్పేసి ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈవేళ. అంటే నేను ఆయన ఒక వీడియో చూశానన్న, ఆ వీడియోలో కూడా ఆయన ఎక్కడా కూడా పర్టికులర్గా ఒక మతానికి సంబంధించే మాట్లాడుతున్నట్టు కూడా నాకు అనిపించలేదు. ఆయన ఒక ఎథిస్ట్ లాగా కూడా, అంటే క్రిస్టియానిటీకి సంబంధించి కూడా ఆయన ఉన్నటువంటి ఏదైతే ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా ఆయన మాట్లాడాడు. సో అంటే ఆయన ఒక మతానికి కట్టి చూడడం కూడా కరెక్టే అంటారా? మతాన్ని కట్టించుకోకుండా ఈవేళ విమర్శిస్తున్నాను. మీరు చూసారు కదా, నేను పేర్లు ఎట్టడానికి ఇష్టపడతలే. ఒకడు అంటాడు యేసుక్రీస్తు పుట్ట మీద వచ్చిపోయామంటాడు. మీరెవరు? యేసుక్రీస్తు అక్రమ సంబంధానికి పుట్టాడని ఒకడు చెప్తాడు. నేను చంపేస్తామని నేను చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేకపోతే లౌకికవాద దేశంలో ఉన్నామా లేదా, రాష్ట్రంలో ఉన్నామా లేదని చెప్పేసి మా బాధ మాకే అర్థమవుతలేదు ఈవేళ పరిస్థితి. దేశంలో ఇది ప్రజాస్వామ్య దేశమైన ఈ దేశంలోనే మాకు రక్షణ లేకపోతే ఏం చెప్పుకోండి, ఎవరైనా చెప్పుకోండి మేము. అంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాతే, సోషల్ మీడియా ఉపయోగం పెరిగిన తర్వాత ఇటువంటి మత విద్వేషాలు ఎక్కువగా ఇదవుతున్నాయి. లేకపోతే పాస్టర్లు కానీ లేకపోతే ఏ మతానికి సంబంధించిన వారన్నా కూడా విరివిగా సోషల్ మీడియాను వాడుతున్నారు. సో దానికి సంబంధించి ఆ పరిధి తెలిసిన వాళ్ళు ఆ పరిధిలో మాట్లాడుతుంటే ఇప్పుడు మీరు చెప్పినట్లుగా బెదిరింపులు ఇవన్నీ, సో మీరు ఎట్లా సోషల్ మీడియాని ఈ యూసేజ్కి వాడుకునే వారికి మీరు ఏం చెప్తారు? ఏ మతం అయినా కూడా అలా ఖచ్చితంగా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అన్ని కూడా అదుపు తప్పే పరిస్థితులు ఎంతవరకు ఉపయోగపడుతుందో అంతవరకు ఉపయోగించుకోవాలి. ఛాలెంజ్లు చేసుకుంటున్నారు. ఛాలెంజ్లు చేసుకుంటమే కాకుండా శృతి మించి మాట్లాడుతున్నారు, ఛాలెంజ్లు చేస్తారు. సోషల్ మీడియా మంచిగా ఉపయోగించడం మానేసి దుర్మార్గమైన వ్యవస్థగా తయారైపోయింది చెప్తూ బాధపడుతున్నా, ఆవేదన చెందిన. సోషల్ మీడియా వచ్చిన తర్వాత హత్యలు పెరిగిపోయి ఆత్మహత్యలు లేదా స్పందించే విధానం కూడా చాలా దారుణంగా ఉంటుంది. ఈవేళ చూసాం కదా, పాస్టర్ ప్రవీణ్ ఎవరి జోలికి వెళ్ళాయన, కుటుంబం ఉంది, మంచి పొజిషన్లో ఉన్నాడు, వ్యాపారవేత్త అన్నారు కూడా. ఆయన మీద క్రైస్తవ మతాన్ని ఛాలెంజ్గానే తీసుకొని స్వీకరిస్తుంటే ఈవేళ దుర్మార్గమైన దాడి చేసి చంపేస్తారని చెప్పడానికి ఎంతగానో చింతిస్తున్నా. ఒక పిల్లర్ని కోల్పోయాం మేము ఇవాళ. మత ఛాందస్యవాదుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే కనుక ఆయన్ని అంతమొందించాలని చెప్పేసి ప్రధానంగా ఆయన్ని ఈ విధంగా చంపడం అనేది దురదృష్టకరం అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ప్రవీణ్ గారు కొవ్వూరు వచ్చాడు, చనిపోయే ముందు రోజు రాత్రి కొవ్వూరులో కొంతమంది పాస్టర్లతో మాట్లాడాడు, లేకపోతే అక్కడ కొంత చిన్న మీటింగ్ లాంటివి జరిగింది, దైవబోధ చేశారని కూడా సోషల్ మీడియాలో చెప్తున్నారు. అదెంతవరకు అసలు కొవ్వూరు వచ్చాడు ఆయన చనిపోయే ముందు? అలా బాగా ఆయన చెప్పిన విధానాలను బట్టి ఈవేళ మేము సోషల్ మీడియా చూసి కొవ్వూరు వచ్చారని ఎక్కడికి వెళ్ళారో చెప్పట్లేదు. కొవ్వూరు పాస్టర్లు కలిసారు అంటున్నారు. మార్కొండపల్లి 28వ తారీఖున ఆయన మీటింగ్లోనే, ధర్మవరం కూడా మీటింగ్లోనే చెప్తున్నారు. అందుచేత ఆయన ఒకేసారి అందరికీ టైం ఇవ్వలేరుగా పాస్టర్లు బహిరంగ సభలో పాల్గొనే పరిస్థితుల్లో అక్కడక్కడ పాల్గొనగానే కలిసి ఉండొచ్చు, కొవ్వూరు వచ్చి ఉండొచ్చు. యాక్చువల్గా అతను ఫ్లైట్ వచ్చి ఫ్లైట్ ద్వారా వెళ్ళాలి, మరి బండి మీద ఎందుకు వెళ్ళాడు అన్నది కూడా మాకు కొంత అనుమానంగా ఉంది. అంటే ఏ యాక్సిడెంట్ జరిగినా ముందు కంప్లైంట్ ఇస్తే అనుమానాస్పద మృతే కదా అంటారు. సో అది కూడా కాకుండా అంటే కొన్ని డిమాండ్లు చేశారు పోస్ట్ మార్టంలో, తమకు అంటే ప్రవీణ్కి సంబంధించిన వ్యక్తి ఒకళ్ళు ఉండాలని, పోస్ట్ మార్టాన్ని మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని. అంటే అంతా ఇండెప్త్ ఎందుకు వెళ్తున్నారు అనుకోవచ్చు? ఇండెప్త్ అంటే అసలు థ్రెట్ ఉంది కదన్నా. మేము ఈవేళ అనుమానించేది అది హత్య కింద భావించేది ఆయనకున్న థ్రెట్ను బట్టే. ఆ థ్రెట్ను బట్టి అడుగుతున్నాం మేము. ఇన్ కెమెరా ప్రొసీడింగ్స్లోనే పోస్ట్ మార్టం చేయాలి. డిమాండ్ కూడా మేము మధ్య చేస్తున్నాం. ఆయన మామూలుగా చనిపోయి ఉంటాం అయితే అంత దారుణం. ఇప్పుడు మీరు అన్నట్టు యాక్సిడెంట్, బండి మీద వెళ్ళాం, బండి తిరగబడిపోయింది, వెనకాల నుంచి ఏదో కొట్టిందా కనీసం అది జరిగింది ఉంటుంది కదన్నా. ఆ మార్కులు ఏమో కనిపిస్తున్నాయి మీకు ఏమన్నా? అక్కడ మా వాళ్ళు చూసినారు, ఎక్కడ మార్కులు కనిపించలేదు. అవి కనీసం చేతికి కొట్టుకుపోయింది, ప్యాంట్ చీరుకుపోతుంది కదా, షర్ట్ ఎక్కడో చీరుకుపోవాలి కదా, ఏమైనా చీరుకున్నట్టు ఎక్కడైనా కనిపిస్తున్నాయన్నా? ఏమీ లేకుండా కేవలం ఇది సస్పెక్టెడ్ డెత్ కట్టాడు. ఏదైనా సరే ఉరేసుకున్నా ఏదైనా అనుమానాస్పద మృతి 174 సెక్షన్ ప్రకారం సస్పెక్టెడ్ డెత్ కడతారు. కానీ దర్యాప్తులో దాన్ని మర్డర్ కింద మార్చాల్సిన అవసరం అయితే ఉంది. ఖచ్చితంగా మర్డర్ యాంగిల్లో కూడా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నాను. సో చివరిగా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? అంటే ఏ రకంగా న్యాయం జరుగుద్ది ప్రవీణ్ కానీ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? అలా ఖచ్చితంగా అది నా ఒక్క డిమాండే కాదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవ సంఘాలు, సామాజిక వేత్తల డిమాండ్ ఇది. కుటుంబానికి న్యాయం చేయాలి.
నిష్పక్షపాత విచారణ చేపట్టి అతను హత్య చేయబడన్న కోణంలో కూడా చూడాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘాలకు న్యాయం జరిగింది, ఈ ప్రభుత్వంలో న్యాయం జరిగిందనే ఒక కోణాన్ని చూపించాలని చెప్పేసి మా వేదన. ఓకే, మొత్తం మీద చూసుకుంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్కి సంబంధించి చాలా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. అది హత్య ఉండే అవకాశం ఉంటుందని కూడా క్రైస్తవ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతానికి పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాకపోతే అతనికి థ్రెట్ ఉన్న నేపథ్యంలో సోషల్ మీడియాలో బహిరంగంగా అతను కూడా తాను చంపడానికి కుట్రలు జరుగుతున్నాయని చెప్పారని క్రైస్తవ సోదరులు చెప్తున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి నిజానిజాలు తేల్చాలి. అప్పటి వరకు క్రైస్తవ సోదరులు కొంత సంయమనం పాటించాలని కూడా ఇక్కడ క్రైస్తవ సోదరులు కానీ సామాజిక సేవకులు బొంతు శ్యామ్ విజ్ఞప్తి చేసే పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ భాగ్యరథ్ సాగర్ టీవీ కొవ్వూరు నుండి. మా ఇన్వెస్టిగేషన్ నేను లోపలికి వెళ్ళి మాట్లాడి వచ్చి లోపలికి వెళ్ళలేదు అనుకోండి, నన్ను కూడా ఎవరిని ఇదంతా ఏదో ఒక గేమ్ లాగా ఉన్నట్టు, కవరప్ ఏదో జరుగుతున్నట్టు అనుమానిస్తాం. లోపలికి వెళ్ళి డాక్టర్ గారితో ఎండి ఇక్కడ ఎవరి ఇన్ఛార్జ్తో మాట్లాడుతూ వారు ఏం చేశారు టేక్ 2 క్వశ్చన్, ఈజ్ ఇట్ ఎ డెత్ ఆర్ యాక్సిడెంట్, వాట్ పోస్ట్ మార్టం find out from them.